హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఆ భగవంతుడు సర్వేశ్వరుని కృపాకటాక్షం అందరికీ అన్ని వేళలా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వచ్చేసి ఆవని పర్స అన్నమాట. ఆవని పర్సలో అయితే మనకు చూస్తున్నారు కదా, ఇక్కడ వారం రోజులు ఇక్కడ వచ్చేసి పర్స్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి రైతులు, వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఆవులు, ఎద్దులు వచ్చేసి కొనుగోలు అయితే చేస్తారు. అలాగే అమ్మకాలు అయితే చేస్తారనమాట. చూడండి, చాలా అయితే ఎద్దులు, చాలా రకాల ఎద్దులు అయితే, రకరకాల ఎద్దులు అయితే వచ్చాయి. చూడండి, ఇక్కడ మనల్ని ఇక్కడ కూడా కనుక్కోండి. ఎక్కడి నుంచి వచ్చాయన్నా? ముల్బాల్ నుంచి వచ్చినారు. చూద్దాము. ఎద్దులు అయితే ఎన్ని రోజులు జరుగుతాయన్నా పర్స? వారం రోజులు. మంగళవారం తేరు. అదే అన్నమాట. చూద్దాం రేట్లు ఏ విధంగా ఉండేది, ఏం కథ అనేది. ఓకే, మరి ప్రతి ఒక్కరూ ఇంకా వీడియోలు అయితే వస్తాయి. ఇది వీడియో ఇంకా 3-4 వీడియోలు అయితే వస్తాయి. కంపల్సరీ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. వచ్చేటప్పటికి మనకు కాడి జత ఎద్దులు అయితే ఉన్నాయి. ఏ ఊరు నుంచి వచ్చాయన్నా? సౌరెడ్డిపల్లె. పలంనేరు దగ్గర సౌరెడ్డిపల్లె. ఏం చెప్తున్నారు రేట్లు? 140 పనులు కాడ వచ్చినాయి. అదే అనమాట. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగుంది అనమాట. ఆంధ్రానే కదా మీది? ఆంధ్రా నుంచి ఇక్కడికి పర్సకైతే వచ్చాడు. 140,000 అయితే చెప్తున్నాడు. అది కడేసి పళ్ళు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఓకేనా? సరేలేనా? సరే. ఇక్కడ కూడా మనకు ఎద్దులు అయితే చాలా అయితే పర్సకైతే వస్తాయి అబ్బా. ఇది కంపల్సరీ కష్టపడి పండుగ రోజు కూడా ఇక్కడికైతే వచ్చాను. ఎద్దులు చూసుకున్నప్పటికీ ఇక్కడ కూడా బాగున్నాయి అన్నమాట. ఉలవ పొట్టు ఏదో వేశారు. అన్నా, ఏ ఊరు నుంచి వచ్చినారన్నా? ఏ ఊరు నుంచి వచ్చారు? ముల్బాగల నుంచి. ఇక్కడైతే రైతులు సుమారుగా ఒక 10 జతలు అయితే ఉన్నాయి ఎద్దులు. నా చాలా తప్ప ఏం చెప్తాను రేటు? ఇవి 210 పనులు కడపల్లో. ఇవి వచ్చేటప్పటికి 2,10,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. కడపల్లో అయితే చెప్తున్నాడు. ఎద్దులు చూసుకున్నప్పటికి బండికి కాడికి బాగానే పోతాయా? అదే అనమాట. మన దగ్గర ఎంతవరకు ఉన్నాయి రేట్లు? అవి వచ్చి 140. 140 ఒకే ఎద్దు 80,000. కోళ్ళు అయ్యేముంటాయి? 4 పళ్ళు. 1,10,000. అంటే 1,00,000 పైనే ఉన్నాయి. 1,00,000 పైన లోపల ఏం లేవు. నంబర్ ఏమన్నా చెప్తావా మీది? నంబరు చెప్పు. 8147410523. ఏం పేరు? ముల్బాల్ సోమప్ప. పర్సకు ఇంకా పర్సలు పోతా ఉంటారా? ఇంకా ఈ పర్స కాకుండా ఇంకా నెక్స్ట్ ఏది ఉండదు? నంగిలిగట్టు, పుంగనూరు. అదే అనమాట. అది లాంగ్ అయిపోతాయిలే. అదే అనమాట. మనకు చూసుకున్నప్పటికీ ఎద్దులు మీకైతే చూపిస్తాను. 1,00,000 పైన అయితే ఉన్నాయి. ఇవి 2,00,000 పైన అయితే చెప్పాడు బ్రదరు. ఇవి 1,40,000 అయితే చెప్తున్నాడు. ఇది ఒకటి. ఈ సింగిల్ ఎద్దు వచ్చేటప్పటికి మనకు 90,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇవి మనకు వచ్చేటప్పటికి 1,10,000, 1,20,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. మనకు ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను. చూడండి, మంచి క్వాలిటీ ఎద్దులు అయితే మనకు మీకైతే చూపిస్తున్నాను. కంపల్సరీ ప్రతి ఒక్కరూ లైక్ చేయాలండి. ఓకే, ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. ఇక్కడ కూడా మనకు ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. మరి ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయి అన్నమాట. చూస్తా అంటావా? ఓకే ఓకే. ఏ ఊరి నుంచి వచ్చినారన్నా? ఏ ఊరు? వణికిరి. ఏం చెప్తే రేట్లు ఇవి? మనకు కుర్రలు కోడలు వచ్చేసి ఏం చెప్పారు రేటు? 195. 1,95,000 అయితే చెప్తున్నా. పనులునా? 4 పనులు ఉన్నాయి. అది అనమాట. 190,000 అయితే చెప్తున్నాడు. 4 పనుల మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇవినా రెడ్డు? ఇవి 2 4 పనులు. ఈ రేట్ ఏం చెప్పారు? 95. 195. అదే 95 అంటే ఏంది బా? నేను చెప్తాను 1,95,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. ఈయన ఇవి గిత్తలు ఏం చెప్తావు రేటు? 75, 75, 75,000 అయితే చెప్తున్నారు.
ఉంటాయి కదా మీ దగ్గర ఎద్దులు? నంబర్ చెప్పు, మీది నంబర్ చెప్పు. 991644854546. చూడండి, రైతు దగ్గర అయితే ఇంకా మంచి ఇంకా క్వాలిటీ ఎద్దులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఏం పేరన్నా? మునిస్వామి. అదే అనమాట. చూడండి, ఎవరైనా కావాలంటే సంవత్సరం పొడుగునా వీరి దగ్గర ఎద్దులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇవి వచ్చేటప్పటికి 1,95,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయన్నమాట. ఓకే, సరేనా? ఓకేలే. ఇక్కడ కూడా మనకు మంచి డిజైన్ అయితే చేశారు. మొత్తం వచ్చేసి చూసుకున్నారు కదా, మంచి క్వాలిటీ ఎద్దులు. ఇది మనకు దూడల తరపు అయితే ఉంటాయన్నమాట. దూడల టైపు. ఏ ఊరున్నా? ముల్బాగులేనా? ముల్బాగులు బండపల్లె. ముల్బాగు నుంచి తీసుకొచ్చారంట. ఏం చెప్తా అన్నా అవి? 1,55,000. 1,55,000 అయితే చెప్తున్నాడు. జత మీద వచ్చేటప్పటికి అవి అంతేనా? అవి 1,60,000 అయితే చెప్తున్నాడు. నువ్వు దూడలు చూసుకున్నప్పటికీ బాగుంది. పనులు వేయలేదు కదా? ఇంకా పనులు అయితే వేయలేదు. మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. ఎద్దులు అయితే చూసుకున్నప్పటికీ మంచి డెకరేషన్ అయితే చేశారు. చూశారు కదా, మంచి క్వాలిటీలు చూశారు కదా. ఇవి 1,65,000, ఇవి 1,50,000 అయితే చెప్తున్నా. నా నంబర్ చెప్తారా మీది? చెప్పండి నంబరు చెప్పు. 9738444255. అదనమాట. ఎవరైనా కావాలంటే రైతులకు. ఇది ఇంకా వారం రోజులు పడుతుందా ఇక్కడ? అంటే మీరు ఇంకా ఇవేనా 4 2 జతలేనా తెచ్చింది? ఇంకా వస్తాయా? అదే అనమాట. 2 జతలు ఇప్పుడైతే తీసుకొచ్చారు. 2 గంటలు ఇంకా వస్తూ ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. సరేలే, ఓకేలేనా? ఓకే. ఇక్కడ కూడా ఒక్కాడి ఎద్దులు అయితే ఉన్నాయి మనకు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అనమాట. అన్న, ఏ ఊరు నుంచి వచ్చినారన్నా? వసంద్ర. ఏం చెప్పి రేట్లు? 1,70,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. పనులునా? 4 పనుల మీద ఉన్నాయి. ఈ కాడి ఒకటేనా మీరు తెచ్చింది? ఈ కాడి అయితే తెచ్చారు. 4 పనుల మీద అయితే చెప్తున్నాడు. 1,70,000 అయితే చెప్తున్నాడు. ఇంకా వారం రోజుల్లో ఈ అమ్ముడిపోతే మళ్ళీ తెస్తారా? మళ్ళీ తీసుకొస్తానే ఉంటారు. అదనమాట. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి. అంటే మీరు ఇప్పుడు ఈ అమ్ముడిపోతే మళ్ళీ ఇక్కడే తీసుకొని మళ్ళీ అమ్ముతారా? చేస్తారు. ఉండాలే, మార్కెట్ ఉండాలా? సరే, ఓకేలేనా? ఇక్కడ కూడా మనకు చూసుకున్నప్పటికీ మంచి ఎద్దులు, క్వాలిటీ ఎద్దులు ఒక 6-7 జతలు అయితే మనకైతే ఉన్నవి. చూసారు కదా, మొత్తము ఒకే క్వాలిటీలో అయితే ఎద్దులు అయితే ఉన్నాయన్నమాట. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం కథ అనేది అడిగి చూద్దాము. మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. అన్నా, ఏ ఊరు నుంచి వచ్చారన్నా? మాది యూట్యూబ్ ఛానల్లే, ఆర్కే తెలుగు ట్రావెలర్. కోలారు. అంటే ఎంతమంది వచ్చినారు? ఇవన్నీ ముల్బాగలే. మంచిగానిపల్లె మీది అన్నమాట. మంచిగానిపల్లె. ఇక్కడే ఇంకా వారం రోజులు ఇక్కడే ఉంటారా స్టే చేసి? నా ఏం చెప్తా అన్నా రేట్లు ఇవి? ఇది 1,35, అది 1,90. ఇవి వచ్చేటప్పటికి 1,65. ఇవి 1,90,000. అవి ఇవి 1,65. అవినా 2,50,000, 2,50,000 అంట. మనకి ఎద్దులు చూసుకున్నప్పటికీ పనులు ఎన్ని పనుల మీద ఉన్నాయనా? పనులు 6. ఇవి 2, ఇవి 2, ఇవి 6, అవి 4, 2, అవి 6, అవి లాస్ట్వి 4. నంబర్ చెప్తావా మీది? చెప్పు మడే. 914181494991. అదనమాట. మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఉన్నాయి. ఎవరైనా కావాలంటే చూడండి. క్వాలిటీ ఎద్దులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉన్నాయి. ఎవరైనా కావాలంటే చూడండి. అన్ని 4 బండ్లు, 2 బండ్లు, 6 బండ్ల మీద అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. మంచి క్వాలిటీలు అయితే ఈ పట్సలో, ఆవని పట్సలో శివరాత్రి నుండి దాదాపు ఒక
వారం రోజులైతే ఇక్కడ పర్స్ అయితే ఉంటుంది. చూడండి మంచి క్వాలిటీలు. ఓకే సర్లేనా, ఓకే బాయ్. ఇప్పుడు కూడా మనకు 4 జతల ఎద్దులు అయితే ఉన్నాయి. మరి రేట్లు ఏమట్టుకు చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. చూసారా మంచి క్వాలిటీలు ఎద్దులు వచ్చి. ఏ ఊరు నుంచి వచ్చినా? ఉట్నూరు. ఏం చెప్తారు రేట్లు? ఇది 150. పండ్లు కళ్ళు వచ్చినాయి. ఇవి వచ్చేటప్పటికి మనకు 150,000 అయితే రైతు చెప్తున్నాడు. కడపలు అయితే ఉన్నాయి. ఇవేనా? 165,000. పండ్లునా? 6 పండ్లు. ఈ 2 జతలేనా మీ? ఏ నంబర్ చెప్పు, మీ ఉంటాయా మీ దగ్గర? నంబర్ చెప్పు. 99 80 40 966 అది బ్రదర్ దగ్గర సంవత్సరం అంతా మంచి ఎద్దులు ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఈ వారం అంతా ఉంటుందా ఇక్కడే మీరు? సర్లే బ్రదర్, ఓకే. ఇక్కడ కూడా మనకు గిత్త టైపు ఎద్దులు అనమాట. చూశారు కదా, 2 జతలు అయితే ఉన్నాయి. మా ఏమ్మా ఏం చెప్పారమ్మా జత? ఇవే 130,000. పండ్లు ఇది 4, అది 2. అవి 115,000. అవి పనులు వేసినాయా? 2 పనుల మీద ఉన్నాయి. ఏ ఊరు నుంచి వచ్చింది? ఏ ఊరు నుంచి వచ్చినారు? కర్ణాటకే. గిత్తలు ఉంటాయా మీ దగ్గర? ఉంటే నంబర్ చెప్పు మీదే. ఇవేనా? ఇవి అమ్ముడిపోతే ఇంక అయిపోయినా? సరేనా, ఓకే. ఇట్లాంటి ఎద్దులు ఉంటే నంబర్ చెప్తే ఎవరైనా కావాలంటే చెప్తారు అట్లా. సర్లేనా, ఓకేలే. మనకు ఈ పిల్లలు వచ్చి ఎద్దులు అయితే చూపిస్తున్నారు. ఓకే. ఇక్కడ కూడా మనకు 3 గాళ్ళ ఎద్దులు అయితే ఉన్నాయి. మంచి క్వాలిటీలు ఎద్దులు వచ్చేటప్పటికి. మరి ఏ ఊరు నుంచి వచ్చారో మరి అడిగి చూద్దాము రైతును. అన్నా ఏ ఊరు నుంచి వచ్చినారన్నా? ఏ ఊరు నుంచి వచ్చారు? కోలారు. కోలారు నుంచి వచ్చినారంట బ్రదర్లు వచ్చేసి. ఏం చెప్తా అన్నా జత ఇవి? 220,000 2,20,000 2,20,000 అనమాట. పండ్లునా? 6 పండ్లు 4 పండ్ల మీద ఉన్నాయి. మనకు ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. 6 పండ్లు 4 పండ్ల మీద అయితే ఉన్నాయి. 2,20,000 అయితే రైతులు అయితే చెప్తున్నారు. ఈ కాడ ఏం చెప్పినా? 150,000. ఈ కాడ 155,000. ఇవి ఎంత ఉన్నాయి పండ్లు? 4 పండ్లు. ఈ 155,000 అయితే చెప్తున్నారు. 4 పండ్ల మీద అయితే ఉన్నాయి. క్వాలిటీలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి బా మొత్తానికి చూసుకున్నప్పటికీ. ఇవినా? ఈ జతనా? 175,000. ఇవి వచ్చేటప్పటికి మనకు 175,000 అయితే చెప్తున్నారు. ఇవి ఎన్ని పండ్ల మీద ఉన్నాయి? కాడపళ్ళ మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. అన్నా మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 99 89 97 0140. అది అనమాట. కోలార్ నుంచి వచ్చిన రైతులు ఎవరైనా కావాలంటే చూడండి, వీళ్ళ దగ్గర కూడా మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఉన్నాయి. అదే అనమాట. సర్లేనా, ఓకేలే. ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్నా బ్రదర్? మీ ఏ ఊరు నుంచి వచ్చారు? పిల్లర్ ఉంటా. అవునవునులే. ఏం చెప్పిరే రేట్లు? 1,45,000. పండ్లునా? 6 కళ్ళు పడినాయి. అది కళ్ళు అయితే పడినాయి అని చెప్తున్నాడు. 1,45,000 అయితే ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట. ఈ కాడు మీయేనా? మీ కదా? సరే ఓకేలేనా. ఇక్కడ కూడా మనకు మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఉన్నాయి. చూసారా భారీ సైజు. అన్నా ఏం చెప్పారన్నా రేట్లు? అన్నా నో ఏం చెప్తా రేట్లు? రేటు లేరా? అదే అనమాట. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయన్నమాట. ఎవరు లేరని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఎంతమ్మా? 160. 1,60,000 అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. పండ్లుమ్మా? కడపండ్లా? ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి. 1,60,000 అయితే చెప్తున్నారు. కడ పండ్ల మీద అయితే ఉన్నాయని చెప్తున్నారు అనమాట. సర్లేమ్మా, ఓకేలే.
ఇక్కడ కూడా మంచి క్వాలిటీలో దూడల టైప్ అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. మరి రేట్లు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేటప్పటికి. ఏ ఊరు నుంచి వచ్చారు? చూసారు కదా మంచి క్వాలిటీలు. ఏ ఊరు నుంచి వచ్చారు? అవనేనా? ఏం చెప్తాను రేట్లు? ఇవి 1,10,000. పనులు ఉన్నా? పండ్లు రెండు పండ్ల మీద ఉన్నాయి. 1,10,000 అయితే చెప్తున్నారు. ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు ఎద్దులు వచ్చేటప్పటికి 2 పళ్ళ మీద అయితే ఉన్నాయని చెప్తున్నారు బ్రదర్. ఇవి ఏం చెప్పారు? ఇవి 6 పళ్ళు. రేట్ ఏం చెప్పారు? 1,30,000. ఇవి వచ్చేటప్పటికి 6 పళ్ళ మీద ఉన్నాయి. 1,30,000 1,30,000 అయితే చెప్తున్నాడు. ఇవి కూడా క్వాలిటీలు అయితే ఎద్దులు బాగున్నాయి. ఇవేనా ఉంటాయి మీ దగ్గర? ఉంటాయా? నంబర్ చెప్పు మీది. ఎవరు ఫోన్ నంబరు తెలియదా? అంటే ఎవరైనా కావాలంటే మీ కాడ ఉంటాయి కాబట్టి ఫోన్ చేస్తే మీకు ఇస్తారనమాట. అట్లా పర్సకు పోతా అంట. నెక్స్ట్ ఏ పర్సనా? గట్టునా? గట్టు పర్సా? నెక్స్ట్ తాటగాళ్ళు. ఎక్కడది? సేలూరు అయితే అనమాట. ఓకే. ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయబ్బా. ఇవి చూసుకున్నారు కదా, ఇవి కూడా 1,00,000 పైనే ఉంటాయి. వాళ్ళైతే ఎవరు లేరు. ఓకే. ఇక్కడ కూడా మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఉన్నాయి. మరి రైతులను అయితే అడిగి చూద్దాము మరి ఏం రేట్లు చెప్తారు ఏం కథ అనేది. చూసారు కదా, ఒక 5 గాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ. అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్నా? ఏ ఊరి ఎద్దులు? ఏం చెప్తారు రేట్లు? ఏం చెప్తారు? ఈ 2 1,20. ఇవి 1,40. అవి 1,30. లాస్ట్ మనవి కదా. ఈ ఎన్ని పనుల మీద ఉన్నాయి? 2 పనులు. ఇవి వచ్చి 4 పనులు. ఇవి కూడా 4 పనులే అదనమాట. 4 పనుల మీద అయితే ఉన్నాయి. 1,00,000 పైన అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. సరేలేనా? ఓకేలే. మాది యూట్యూబ్ ఛానల్. నంబర్ చెప్పు నీది. ఉంటే ఎవరైనా ఫోన్ చేస్తారు. చెప్పు ఎవరిదో ఒకటి. ఇక్కడ కూడా మనకు సబ్స్క్రైబర్ అనమాట. ఏ ఊరు నుంచి వచ్చాయన్నా? కోనేనపల్లె. ఎక్కడ అది? బాగేపల్లె తాలూకు. ఇవి ఒక్కడేనా అది ఇచ్చింది? రేపు వస్తాయా? ఈరోజు వస్తాయి. ఎన్ని గాన్లు వస్తున్నాయి? 3 గాన్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాడే ఏం చెప్పిరే రేటు? 1,65,000. 1,65,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. బాగేపల్లి నుంచి వచ్చాడు. బాగేపల్లె తాలూకా. 1,60,000 అయితే చెప్పు. పనులునా? 4 పనులు. నంబర్ చెప్పు మీది. నీ నంబరు 9901 76 72 68. ఎవరైనా కావాలంటే చూడండి. ఇంకా ఎద్దులు కూడా ఉంటాయి కదా మీ దగ్గర ఎద్దులు? అది 365 రోజులు ఎద్దులు ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. బాగేపల్లె తాలూకా అక్కడ పరిసరాల్లో ఎవరున్నా కూడా చూడండి. మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉంటాయి. సరేలేనా? ఓకేలే. ఇక్కడ కూడా మనకు మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఉన్నాయి. ఎద్దులు మన దగ్గర ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 5 గాన్లు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. మరి రేట్లు ఏమట్టుకు చెప్తాడో రైతునైతే అడిగి చూద్దాము. గ్రాస్ కూడా తీసుకొచ్చారు ఇక్కడే అన్నమాట. ఏ ఊరు నుంచి వచ్చారన్నా? బంగారుకోట. బంగారుపేట. ఎన్ని 5 గాన్లు తెచ్చారా? ఏం చెప్పిరే రేటు? 1,60,000 అయితే చెప్తున్నారు. పనులునా? 6 పనుల మీద అయితే ఉన్నాయి. 1,60,000 అయితే చెప్తున్నాడు. మంచి క్వాలిటీలు ఎద్దులు చూసుకున్నప్పటికీ ఇక్కడ కూడా ఒక కాడ అయితే ఉన్నాయి. ఇవేం చెప్పారన్నా? 1,65,000. 1,65,000 అయితే చెప్తున్నాడు. ఇవి పనులునా? ఇవి కూడా 6 పనులే. 1,65,000. క్వాలిటీలు కూడా బాగున్నాయి. బండికి సేద్యానికి బాగుంటాయా? అదే అనమాట. 1,65,000 అయితే చెప్తున్నాడు. ఇవి 2,20,000. భారీ కొమ్ములు అయితే బాగా భారీగా ఉన్నాయి. 2,20,000. ఇవి ఏంటో ఉన్నాయన్నా పనులు? ఇవి కూడా కొత్తగడ వచ్చేటప్పటికి మనకు కొత్తగడ మీద అయితే ఉన్నాయి. 2,20,000 అయితే చెప్తున్నాడు.
కొమ్ములు ఏమన్నా భారీగా ఉన్నాయి దీంట్లోకి. అల్లికరా. ఇవేం చెప్పిరే రేటు? ఇవి 240. ఈ ఎద్దులు చూసుకున్నప్పటికీ మనకు 2,40,000 అయితే చెప్తున్నాడు. ఇవే నేసి పనుల మీద ఉన్నాయన కడపల్లో. వచ్చేటప్పటికి మనకు కడపల్లోనే ఇవే వస్తాయి. ఇవి కూడా మనకు భారీ హెవీ సైజు ఎద్దులు చూసుకున్నప్పటికీ. ఇవేం చెప్పారన్నా? 2,60,000 అయితే చెప్తున్నాడు. ఇవి ఎన్నేసి పనుల మీద ఉన్నాయి? ఇవి కూడా కడపల్లో. అదనమాట. చూడండి మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. మీకు ఫోన్ నెంబర్ కూడా బ్రదర్తో నేను అడుగుతాను. నంబర్ చెప్పున్నా మీది? నంబర్ 984404056885. బంగారుపేట. ఎవరైనా చూడండి మంచి కోలార్ పక్కలో ఒడుగూరు. మీరు గ్రాస్ గీస్ అంతా గడ్డి మొత్తం అంతా ఉండాల్సిందేనా వారం రోజులు? ఇంకా వస్తాయా? ఇవేనా? ఇంకా వస్తాయి. సేల్ అయితే అంటే మళ్ళీ వస్తూ ఉంటాయి. అది చూడండి బ్రదర్ దగ్గర మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు పర్సలోకి వచ్చినా కూడా ఇక్కడ ఏం పేరన్నా మీ పేరు? చలపతి. అదే అనమాట. ఓకే మంచి క్వాలిటీలు ఎద్దులు అయితే. సర్లేనా? ఓకేలే. ఇక్కడ కూడా చూడండి మంచి క్వాలిటీలు ఎద్దులు చూసుకున్నప్పటికీ క్వాలిటీలు ఎద్దులు అయితే ఉన్నాయి. మరి రేట్లు ఏమట్టుకు చెప్తాడో, ఇవి ఏ ఊరు నుంచి వచ్చాయో అడిగి చూద్దాము. ఇవి గిత్తల టైపు అనమాట. నమస్తే. నువ్వు ఏం చెప్తా రేట్లో? 1,20. ఇవన్నీ మీవేనా మొత్తం అంతా? ఏ ఊరు నుంచి వచ్చారు? వడలి. ఎక్కడ? కర్ణాటకనా? ఏ తాలూకా వస్తుంది? కోలార్ తాలూకా. అదే అనమాట. వడలి నుంచి వచ్చినారు. ఇవి మొత్తం ఆ లాస్ట్ జాత ఏం చెప్పారన్నా? ఆ లాస్ట్ 1,45. పనులు 2 పనులు. ఇవి ఈ కళ్ళు వచ్చినాయి. ఇవేం చెప్పారు రేటు? 1,35 కళ్ళు వచ్చినాయంట. 1,35 అయితే చెప్తున్నాడు. ఈ కాడినా 1,30. పనులు వేసినాయా? ఇంకా పనులులే. అదనమాట. 1,30. ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు. ఈ కాడేనా? ఇవి 1,35. 1,35,000 అయితే చెప్తున్నాడు. అదనమాట. నంబర్ చెప్పున్నా మీది? 944848125. అదనమాట. ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర ఉంటాయి. మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు కూడా ఉన్నాయి. ఈ కాడ ఏం చెప్పారన్నా? 1,30. పనులు ఇవి 6 పనులు 1,30. 1,30,000 6 పనుల మీద అయితే ఉన్నాయని బ్రదర్ చెప్తున్నాయి. ఈ వైటునా 1,65. 1,65,000 అయితే చెప్తున్నారు. క్వాలిటీలు మటుకు బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవి ఎన్ని వేసి పనుల మీద ఉన్నాయి? ఇవి 6 పనుల మీద అయితే ఉన్నాయి. 1,65,000 1,65,000 అయితే చెప్తున్నాడు. 6 వేసి పనుల మీద అయితే ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి లాస్ట్ కాడే అనమాట. చూసుకుంటే ఈ ఎద్దులు మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. ఇవేం చెప్పారా? 1,90,000. ఇవి వచ్చేటప్పటికి మనకు 1,90,000 అయితే చెప్తాం. పనులు కడ వచ్చినాయి. కడ వచ్చేసినాయంట. అదనమాట. చూడండి మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయన్నమాట. సరేలేనా? ఓకేలే. ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. మరి ఎద్దులు చూసుకున్నప్పటికీ భారీగా ఉన్నాయి ఎద్దులు. మరి ఇవి రేటు ఏమట్టుకు చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము. మంచి క్వాలిటీలు ఎద్దులు చూసుకున్నప్పటికీ ఇక్కడ ఒక కాడి. అన్నా ఏం చెప్పారన్నా రేటు ఇవి? 1,30,000. 1,30,000 అయితే చెప్తున్నాడు. ఎన్ని బండ్ల మీద ఉన్నాయి? ఎన్ని బండ్ల మీద ఉన్నాయి? కడలు వచ్చినాయా? అదే అనమాట. కడపల మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. సర్లేనా? ఓకేలే. ఇక్కడ కూడా మనకు మంచి క్వాలిటీలు ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయన్నమాట. ఇవి క్వాలిటీలు చూసారు కదా. మరి రేట్లు ఏమట్టుకు చెప్తాడో అడిగి చూద్దాము. మీయానా? మీ కదా? ఏం చెప్పిరే? మీ కదా వాళ్ళయా? అదే అనమాట. వాళ్ళు లేరు అని చెప్తున్నారు. ఓకే. ఇక్కడ కూడా మనకు ఎద్దులు అయితే ఉన్నాయి. మరి చూసుకున్నట్టయితే బాగున్నాయి అన్నమాట. అన్నా ఏ ఊరు నుంచి వచ్చా అన్నా? ఏ ఊరు?
ముల్లల్లి కేజీఎఫ్ తాలూకు ముల్లహల్లి చూడండి. వీళ్ళ దగ్గర కూడా మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. ఎన్ని జతలు తెచ్చారన్నా? 3 జతలు. ఏం చెప్పిరే రేటు ఇవి? 1,45,000 1,45,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. పండ్లు కడ వచ్చినాయి. అది అవునులే, కడకు దగ్గరకు వచ్చినాయి అంటావు. అవి ఆ కాడ ఏం చెప్పిరి? 1,45,000. అవి ఎంత ఉన్నాయి పండ్లు? సేమ్ అంతే, రెండు ఒకటే. మనము బండికి కానీ కాడికి కానీ మీకు బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూపిస్తాను. ఉంటాయా మీ దగ్గర ఎద్దులు? ఉంటే నంబర్ చెప్పు. 99 02 62 90 80. అదనమాట. పోతా ఉంటారు. నెక్స్ట్ ఏది ఇంకా? దుడ్డి. అక్కడ కూడా బాగా వస్తాయి ఎద్దులు. అదనమాట. ఎద్దులు చూసుకున్నప్పటికీ మనకు మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. బ్రదర్ దగ్గర సంవత్సరం పొడుగునా మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అబ్బా. చూశారు కదా, మీకు ఫోన్ నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను. చూశారు కదా మంచి క్వాలిటీలు. ఇవేరు మీయేనా? ఏం చెప్పిరే రేటు? 2 లక్షలు. ఈ ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి హైట్ అయితే చాలా హైట్ ఉన్నాయి. 2 లక్షలు అయితే చెప్తున్నాడు బ్రదర్. వచ్చి ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? కోరుగంటపల్లె. అది కోరుగంటపల్లె అంట. ఏ తాలూకా వచ్చేది? కేజీఎఫ్ తాలూకా. 2 లక్షలు అయితే చెప్తున్నారు. పండ్లు కళ్ళు వచ్చినాయి. అదే అనమాట, కళ్ళు అయితే వచ్చినాయి. ఈ కాడి మీయేనా? ఇవేం చెప్పిరే? 1,60,000. ఇవి ఎంత ఉన్నాయి పండ్లు? 2 పండ్లు ఉన్నాయి. 2 పండ్ల మీద అయితే ఉన్నాయి. నంబర్ చెప్తావా మీదే? చెప్పండి. 8951 70 7241. ఉంటాయి కదా మీ దగ్గర ఎద్దులు? అది బ్రదర్ దగ్గర కూడా ఎద్దులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఎవరైనా కావాల్సి ఉంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు తగిన ఎద్దులు అయితే మీకైతే పట్టిస్తారనమాట. సర్లే బ్రదర్, ఓకేలే. వీళ్ళు చూడు పాపము ఎండలోనే కష్టపడుతున్నారు. అవన్నీ పర్సలో వచ్చేసి ఎన్ని కాళ్ళు పట్టుకొచ్చినావునా? 3 జతలు. దీనిలోకి ఏమన్నా పైన నీడ వచ్చావా? ఇంతేనా? ఇదంతా మీదే. ఇక్కడ నీడ కొద్దిసేపు తర్వాత అక్కడ ఏ ఊరు నుంచి వచ్చినారు? వీకోట. ఏం చెప్పి రేపు దోళ్ళు ఇవి 1,05,000. పండ్లు వేయలేదు, పండ్లు వేసిండవులే. అవి 85,000. వీకోట నుంచి వచ్చినారంట. వీళ్ళు ఇంకా వారం రోజులు ఇక్కడే ఉంటారు పర్స్ అయిపోయినంత వరకు. కొద్దిసేపు పొద్దున పూట ఇక్కడ కట్టేసి తర్వాత ఇక్కడ నీడైతే వేశారు. ఆ కాడేం చెప్పిరి? 1,70. లాస్ట్ వెయిట్. ఇవి 95. పండ్లు ఇంకా పండ్లు వేయలేదు. అవి 2 పండ్ల మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు. మొత్తానికైతే ఏదో విధంగా వీళ్ళు ఎండకు శ్రమపడి చలికి కష్టాలు అయితే ఉంటాయి. ఏదో 10 రూపాయలు వస్తుందనే. నంబర్ చెప్పు మీది? 78 93 41 94 03. వీకోట దగ్గర అంట. ఎవరన్నా చూడండి. ఇంకా పెద్ద సైజు ఎద్దులు కూడా ఉంటాయా? ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఏం పేరు మీ పేరు? అజ్జప్ప. దోళ్ళు కూడా ఉంటాయి, మైలేరిపోయే దోళ్ళు కూడా ఉంటాయి. సర్లేనా, ఓకేలే. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు వారం రోజులు ఉండేదానికి మంచి క్వాలిటీలో ఎద్దులు అయితే ఉన్నాయి. చూడండి, భారీ సైజు హెవీ సైజు ఎద్దులు. అన్న ఏ ఊరు నుంచి వచ్చారన్నా? ఏ ఊరు నుంచి వచ్చారు? కోలారు కప్పలమ్మ జాతర. ఏం చెప్పి రేట్లు ఇవి? ఈ కాడే 1,60,000. పండ్లునా? కడపండ్లు. ఇవి వచ్చేటప్పటికి కాడి ఎద్దులు 1,60,000 అయితే చెప్తున్నాడు. కడపండ్ల మీద అయితే ఉన్నాయి. ఈ కాడేనా? ఈ కాడ ఏం చెప్పిరే? 2.5. 4 పండ్లు 2,50,000. ఈయనా ఇంకా వస్తాయా? అవి 1,65. అదనమాట. చూడండి, మంచి క్వాలిటీలు ఎద్దులు అయితే ఉన్నాయన్నమాట.
ఇప్పుడు వీళ్ళంతా షెడ్ అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారు. మంచి భారీ సైజు ఎద్దులు అయితే వీరి దగ్గర అయితే ఉన్నాయి. ఎవరైనా కావాలంటే అన్న నంబర్ చెప్తావా? నంబరు చెప్పు, నంబర్ చెప్పు. ఎవరైనా కావాలంటే మంచి క్వాలిటీలో ఉన్నాయి ఎద్దులు. 9632066672 కోలార్ టౌను బసవనత్తం అంట. ఎవరైనా కావాలంటే ఇంకా వారం రోజులు ఇక్కడే ఉంటాయి. వారం రోజులు పోయిన తర్వాత కూడా ఇంటి దగ్గర కూడా ఇంకా 10 కాన్లు అయితే ఎద్దులు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఎవరైనా చూడండి, క్వాలిటీలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. సర్లేనా, ఓకేలేనా? ఇక్కడ కూడా వీళ్ళైతే ఎద్దులకు షెడ్ అయితే వేస్తున్నారు. గ్రాస్ కూడా తీసుకొచ్చారు. మరి వీళ్ళు ఏ ఊరి నుంచి వచ్చినారో మరి ఏమో మరి అడిగి చూద్దాము. ఏ ఊరు నుంచి వచ్చాయన ఎద్దులు? ఏ ఊరు? కోలారా? ఏం చెప్పి రేట్లు? 150, 1,50,000. 1,50,000 పనులు 4 పనుల మీద ఉన్నాయి. ఈ గాడి వచ్చి ఎద్దులు మంచి క్వాలిటీలో ఉన్నాయి. 1,50,000 అయితే చెప్తున్నాడు. 4 పనుల మీద ఉన్నాయి. అవి ఆ కాడి 1,40,000. పనులు వేసినాయా? ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు. క్వాలిటీలు అయితే బాగున్నాయి. కుర్రలు 1,40,000 అయితే చెప్తున్నాడు. ఇవి వచ్చేటప్పటికి 4 పనుల మీద ఉన్నాయి. 1,50,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇంకా వారం ఉంటారు కదా ఇక్కడే? గురువారం వరకు, గురువారం లాస్ట్. మళ్ళా నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ పర్స? కోలార్ దగ్గర ఉంది. అక్కడ కూడా బాగా వస్తాయా? సరేలేనా? ఇప్పుడు మీరు వారానికి తగినట్టు మేపు తెచ్చుకోవాల్సిందే కదా. ఈ గడ్డి ఇది ఇప్పుడు ఈ పచ్చిగడ్డి అంటే ఇక్కడ కొంటారా లేకుంటే తీసుకొచ్చుకుంటారా అక్కడి నుంచే? అదే అనమాట. అక్కడి నుంచే వాటర్ క్యాన్లు కానీ మొత్తం అన్ని A to Z అన్నీ. వంట కూడా ఇక్కడే చేసుకుంటారు. హోటళ్ళకి ఏం లేకుండా ఇక్కడే వంట చేసుకుంటే మనకు ఖర్చు తగ్గుతుంది. అది ఇప్పుడు ఇవంతా బాడెక్కేనా తెచ్చేది? 10,000 ఈ వారం 5 రోజులకు 10,000 ఖర్చు పెట్టి తీసుకొస్తారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. 5,000 వస్తుంది. జతకు 5,000. దీనిలో టెంట్కు 10,000. సరేనా? ఓకే, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైనా చూడండి, ఇంకా వారం రోజులైతే పర్సులో ఎద్దులు అయితే మంచి క్వాలిటీలు అయితే ఉంటాయి. రావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి ఇక్కడ మంచి రేట్లు ఉంటాయి కదా. రేట్లు ఏ రకంగా అంటే ఆ రకం తీసుకోవచ్చు. సరేలేనా? అది ఏం పేరు మీ పేరు? కృష్ణప్ప. సరేనా? ఓకేలే. ఇప్పుడు కూడా మంచి క్వాలిటీలో ఎద్దులు అయితే వచ్చాయి. పర్సుకు మొత్తము 5 గంటలు అయితే వచ్చాయి. అన్నా ఏ ఊరి నుంచి వచ్చారన్నా? ఏ ఊరి? బంగారుపేట నుంచి వచ్చాయన్నమాట. 5 కాన్లు అయితే ఉన్నాయి. ఏం చెప్పారు రేటు? 1,85. 1,85,000 అయితే రేటు చెప్తున్నాడు. మంచి క్వాలిటీలో ఎద్దులు చూసుకున్నప్పటికీ కూడా. పనులునా? 2 పనులు. పనులు కడపనులు అనమాట. ఈ కాన్లు బియ్యనా? ఇవేం చెప్పారు రేటు? 1,45. 1,45,000 అయితే ఈ కాడైతే చెప్తున్నాడు రైతు వచ్చేటప్పటికి. ఇవి అన్ని పనులు? ఇవి మొత్తం అన్ని కాడేనా? ఇవి 6 పనులు. ఆ లాస్ట్వి అవి కడ. ఇవేం చెప్పారు రేటు? ఇవి రేటు ఏం చెప్పారు? 1,35,000. అవి 1,35,000. ఏం ఎద్దులు చూసాక వచ్చారా మీ వాళ్ళేనా? వాళ్ళు నెల్లూరా? చూస్తూ ఉంటావా ఏమన్నా ఛానల్? మా ఛానల్ ఏమన్నా చూస్తావా లేదా? అదనమాట మన ఛానల్. పత్తికొండ దగ్గర. అన్నా నంబర్ చెప్పున్నా మీది? 9535069229. అదే అనమాట. రైతు దగ్గర 365 రోజులు ఎప్పుడు కూడా ఎద్దులు అయితే మంచి క్వాలిటీలో ఉంటాయి కదనా. అదే అనమాట. ఎవరైనా చూడండి, వారం రోజులు పర్స్ అయితే ఉంటుంది. బ్రదర్ దగ్గరికి కూడా వచ్చి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. మంచి రేట్లతో అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నారు. అవి ట్రయల్కి అయితే పోతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం అడిగాము రేట్లు. ఓకే, ఇక్కడ కూడా మనకు మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు ఉన్నాయి.
చూసారు కదా, దాదాపు అంటే ఒక 20 కాన్లు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి పట్సలో వచ్చేటప్పటికి. మరి ఏ ఊరి నుంచి వచ్చారో మరి ఏం కథో అడిగి చూద్దాము. ఇక్కడ ఈ లైన్ కూడా ఒక 20 కాన్ల ఎద్దులు అయితే ఉన్నాయి, మంచి క్వాలిటీలో ఎద్దులు. చూసుకున్నప్పటికీ క్వాలిటీలో ఏనా ఏ ఊరి ఏనా కామసముద్రం దగ్గర. వస్తావు ఒక నిమిషము. నమస్తే బ్రదర్. ఉండరా మొత్తం చెప్పు అన్న. ఏం పేరునా మీ పేరు? ఆనంద్ రెడ్డి. చూసావా, రెడ్డి మాదిరే ఉన్నాడు ఆనంద్ రెడ్డి, అట్టే దిశగా ఉన్నాడు. దాదాపు ఒక ఈ పక్క 20 గానులు అయితే ఉంటాయి. కనిగానపల్లి గోపాలప్ప, కేతకానపల్లి గోపాలప్ప. అన్న దాదాపు అంటే ఒక 40 గానులు ఎద్దులు అయితే తీసుకొచ్చాడు ఆవని పర్సకు. అన్నతో ఫోన్ నెంబర్ కూడా మీకు ఫస్ట్ లోనే ఇస్తాను. నంబర్ చెప్పున్నా. 973-173-1347. అదే అనమాట. ఇప్పుడు అన్న రేట్లు ఈ కాడ ఏం చెప్తా అన్న? ఆడే ఉండు. ఇవి వచ్చేటప్పటికి 1,90,000 అయితే చెప్తున్నాడు. పనులునా 6 బండ్ల మీద ఉన్నాయి. 1,90,000 6 బండ్ల మీద ఉన్నాయి. ఈ కాడినా ఇవి కూడా 6 పనులు 6 బండ్ల మీద ఉన్నాయి. 1,80,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి. ఇవి ఎన్ని బండ్ల మీద ఉన్నాయి? ఇవి 6 బండ్ల మీద ఉన్నాయి. 6 బండ్ల మీద ఉన్నాయి. క్వాలిటీలు బ్రహ్మాండంగా ఉన్నాయినా. 1,85కి బల్లా మీరు తీసుకునే 1,85కు ఇంకా పనిలేలే. అది ఇవి చూస్తే కొద్దిగా కుర్రలు ఈ 2 జత 1,85,000 అయితే ఆల్రెడీ సేల్ అయిపోయినాయని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి. ఆనంద్ రెడ్డి అన్న ఇవినా 2,10 4 పనులు 2,10,000 4 పనులు. అది చూడండి క్వాలిటీలు బాగున్నాయి. మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను బ్రదర్ది. ఈ కాడేనా 1,60కి 4 పనులు 1,60కి ఫిక్స్డ్ అయిపోయింది. సేల్ కూడా అయిపోయా. అది 4 పనులు 1,60కి అమ్మేసినారండి. 1,45 6 పనులు 1,45,000 అయితే చెప్తున్నాడు. కొంచెం అటు ఇటు ఉంటుంది బేరాలు వచ్చి మీరు చూస్తే. ఇవి 2 పనులు 1,40 1,40,000. కడమలుపు ఈ 2,10,000 2,10,000 కడమలుపు అంట. కడమలుపు అంటే 6 పనులు అట్లా కడకు దగ్గరే వచ్చినాయి. ఈ కాడినా 2 పనులు 1,35,000 1,35,000 2 పనుల మీద అయితే ఉన్నాయి ఎద్దులు. క్వాలిటీలు ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవి 6 పనులు 1,85,000 ఫిక్స్డ్ ఉంటాయా? రేట్లు చెప్పినట్టే ఉంటాయి. అవునవునులే అంతేలే. కావాలని కూర్చుంటే కొంచెం అటు ఇటు ఉంటాయి. 2,10,000 రా ఈయన ఆత్మీయుడు అంట వెంకటరమణ. మీ అంది మీ ఊరేనా? అదే అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఎద్దులు అయితే తీసుకొచ్చారు. చెట్టు ఇవి 6 1,25,000 6 పనులు. ఇవి కూడా 6 పనులు 1,15,000. అది చూడండి ఆనంద్ రెడ్డి అన్న దగ్గర మంచి క్వాలిటీలో ఎద్దులు బాగున్నాయన్నమాట. ఇవి ఏ రకమునా? ఇవి 85,000. ఇవి 2 పనుల మీద ఉన్నాయి. ఇవి 85,000 2 పనులు. 1,15,000 1,15,000 2 పనులు. ఇవన్నీ ఇది కడమలుపు అంటే 6 కడకు వచ్చేదాని దగ్గరలో ఉంటాయి. 1,80,000 అన్న. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఇన్ని తీసుకొచ్చారే మీకు ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు బగ్గేడి రావాలా, రామలింగేశ్వర ఆవుల జాతరకు రావాలా, ఎంజాయ్ చేయాలా, అమ్మాలా, ఖర్చు బగ్గేడి సంపాదిస్తాము పోతాము. అంటే పర్సుకు రావాలా, మాకు అది మా వృత్తి రావాలా. అంటే ఏ పర్సలు పోతా అంటారు? ఇంకా సప్లాం పర్సుకు పోతాము, ఆవునికి పోతాము, గట్టి సుబ్రహ్మణ్యం. అవి ఎప్పుడు గట్టుది ఎప్పుడు జరిగేది? గట్టిది ఎప్పుడు డేట్ తెలియదు. డేట్ తెలియదు అంటే శ్రీరామనవమి ఏదో అన్నారు.
ఖర్చు కూడా బాగా వస్తుంది మీకు. జనాలు కూడా చాలా మంది ఉండాలా, 7-8 మంది ఉండారు. మీ మొత్తానికి చాలా పెద్ద ఓపికనా మొత్తానికి. ఇప్పుడు కరెంట్ ఉంది ఎట్లా చేస్తారు మీరు నైట్? లైటింగ్ కూడా మనకు ఎక్సలెంట్ గా ఉండాలి. లైన్ ఇది దానికోసమే తీసింటారు కదా, పర్స కోసమే తీసినారు. ఈ కడమలుపు 1,50,000, 1,50,000 ఎద్దులు చూసుకున్నప్పటికీ ఇవి కూడా బాగా ఇవి సైజు ఉన్నాయి. ఇవి 6 పనులు 1,65,000 చెప్తున్నాడు. ఇవి 6 పనుల మీద అయితే ఉన్నాయి. ఆనందరెడ్డి అన్న చాలా ఎద్దులు అయితే తీసుకొచ్చాడు మొత్తానికి. ఆర్కే తెలుగు ట్రావెలర్ ఇవి 4 పనులు 1,35,000, 4 పనులు 1,35,000 చెప్తున్నాడు. 4 పనులు క్వాలిటీలు చూసుకుంటే ఎక్సలెంట్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి 1,40,000 2 పనుల మీద అయితే ఉన్నాయి. అది అన్నమాట. ఇక్కడ ఇవి కూడా చెప్పినాడు అన్న, చెప్పినారు. మన ఆత్మీయులు గౌడ్లు, మనకి సన్నాల నుంచి గౌడ్లు నాగరాజ్ అని 6 జతలు ఉన్నాయి. ఇవి చెప్పినాంలే, ఇవన్నీ చెప్పినాడు. రేట్లు ఫ్రెండ్స్ బాగా. సరే చూడండి, ఆనంద్ రెడ్డి అన్న, నాగరాజ్ అన్న. మొత్తానికి ఇప్పుడు ఫోటో పెట్టుతారా కాదనా, ఇక్కడ సేల్ చేసి మళ్ళీ ఏమన్నా తీసుకుంటారా? తీసుకుంటాము మళ్ళా ఇక్కడ నచ్చితే తీసుకుంటారు. 2 జతలు 3 జతలు ఇంటి దగ్గర 1 జత 2 జతలు పెట్టుకుంటాం. సరే, రాత్రికి భారీగా వేస్తాము. ఇంటి దగ్గర 1 జత 2 జతలు పెట్టుకుంటాం. ఉంటాయి, ఇంటి దగ్గర కూడా ఉంటాయి. ఎక్కడన్నా ఎవరికైనా కావాల్సి వస్తే ఫోన్ చేస్తే పట్టిని కూడా పట్టిస్తారు. ఓకే, అదే అనమాట. ఇంకోసారి నంబర్ చెప్పునా? 973-173-1347 ఆనంద్ రెడ్డి. ఊరు పేరు చింతకుమ్మనపల్లి గ్రామము, గ్రామ పంచాయతీ, కేతగానపల్లి, బంగారుపేట తాలూకా, కోలార్ డిస్టిక్. సరేనా, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినారు. థ్యాంక్ యూనా. ఓకే, బాయ్. దూడలు అయితే మనకు కొన్ని అయితే ఉన్నాయి ఇక్కడ, 3 జతలు. ఏం చెప్పారేనా రేట్? ఇది 95,000 పాలపల్లె వచ్చేటప్పటికి మనకు 95,000 అయితే రైతు చెప్తున్నాడు. పాలపల్ల దూడలు. దూడలు చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. ఈ కాడ ఏం చెప్పారన్నా? ఇది 90. ఇవి కూడా పాలపల్లె కదా? లేదు, అదే అనమాట. ఇవి వచ్చేటప్పటికి 90,000 అయితే చెప్తున్నాడు. ఆ కాడి మీయేనా? అవి ఏం చెప్పారే? 1.5. ఇవి వచ్చేటప్పటికి మనకు 1,50,000 అయితే చెప్తున్నాడు. పాలపల్ల దూడలు చూసుకున్నప్పటికీ బాగా మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. దూడలు ఉంటాయి కదా మీ దగ్గర? ఉంటాయా దూడలు? నంబర్ చెప్తావా? నంబర్ చెప్పు. చెప్పు. 96-32-46-7-5-7-1. చూడండి, దూడలు అయితే మంచి క్వాలిటీలు దూడలు అయితే ఉన్నాయి. రేట్లు ఇంతే ఉంటాయా, తగ్గిస్తారా? అవునులే, రేట్లు కూర్చుంటే అటు ఇటు కొద్దిగా ఉంటాయి. అదే అనమాట. ఎవరైనా కావాలంటే చూడండి, దూడలు నేత దూడలు అయితే ఉంటాయి. ఏ ఊరనా? మాస్తి. ఎక్కడ? ఏ తాలూకా? కోలార్ తాలూకా. మాస్తి అంట. అది చూడండి, నంబర్ అయితే మీకైతే ఇచ్చాను. దూడలు అయితే బాగానే ఉన్నాయి. సర్లేనా, ఓకేలేనా? ఇక్కడ కూడా 2 గాళ్ళ ఎద్దులు అయితే 2 దూళ్ళు అయితే ఉన్నాయి, పాలపల్ల దూడలు. ఏ ఊరనా? మాదూరు దగ్గర, మాదూరు పక్కలో పుంగేపల్లి. ఏం చెప్తారు దూడలు? 1,45 పనులు, పాల పనులు కదా? 1,45,000 అయితే చెప్తున్నాడు. దూడలు చూసుకున్నప్పటికీ బాగానే ఉన్నాయి. ఆ కాడ ఏం చెప్పారు? అవి 95. అది దూడలు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట. రేట్లు చూసుకుంటే ఆ విధంగా చెప్తున్నాడు. పాలపల్ల మీద అయితే ఉన్నాయి. అదే అన్నమాట. నంబర్ చెప్తావా మీది? నంబరు లేదా? సరేలే, ఓకేలే. అడ్రస్ చెప్పినవి. సరేలే, వద్దులే. సరేలే, చూడండి, దూడలు మట్టుకు బాగున్నాయి అన్నమాట.
సర్లేనా, ఓకేలే. ఇక్కడైతే చాలామంది అయితే ఉన్నారు, దూళ్ళు కూడా చాలా అయితే ఉన్నాయి. మరి రేట్లు ఏమటికి చెప్తాడో రైతులను అయితే అడిగి చూద్దాము. దూడలు అయితే దాదాపు ఒక 5-6 జతలు అయితే ఉన్నాయి. ఆనేకల్లా ఏం చెప్తున్నారు దూళ్ళు రేట్లు? అవునవును ఉంటాయి, ఒక జత ఉంటాయి. అన్ని పాలు అడుగు 48 చెప్తాను, అడుగు 78 చెప్తాను, 48, ఇవి 85, ఇవి 85, ఇది 78, ఇది 78, ఇవి 79, 79, అవి 75. అదనమాట, ఒక కాడి ఒక రకంగా ఉంటాయి. అది రేట్లు చూసుకున్నప్పటికీ ఆ విధంగా ఉన్నాయి అన్నమాట. ఒక్కొక్క సైజుని బట్టి రేట్లు అయితే ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఓకే, ఈ కాడినా మీయే కదా ఇవి ఏం చెప్పిరే? 1,45,000. నంబర్ చెప్పునా మీది? దూళ్ళు బాగున్నాయి, నంబర్ చెప్పు మీది. 6369 32 64 51. జై అల్లికర్ అంట బ్రదర్ దగ్గర. మంచి దూడలు, క్వాలిటీ దూడలు అయితే ఉన్నాయి. రేట్లు కూడా అంత ఎక్కువ ఏం లేవు, మినిమంగా అయితే మీడియంగానే అయితే ఉన్నాయి. ఏం పేరేనా మీ పేరు? నాగరాజు. అది చూడండి, ఎవరైనా కావాలంటే మంచి సైజు దూడలు అయితే ఉన్నాయి. సర్లేనా, ఓకేలే. ఇక్కడ కూడా మనకు డైరా కింద వచ్చేసి దూళ్ళు అయితే ఉన్నాయి. మరి రేట్లు ఏమటి చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ను. నా ఏ ఊరి నుంచి వచ్చానా? బంగారుపేట దగ్గర వేణుగోపాలపురం. దూళ్ళు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి. ఇవి మొత్తం మీవేనా? ఈ 2 గాన్లు, ఆ పక్క 2 గాన్లు, ఇంకా 2 గాన్లు వస్తాయి. ఇంకా టైం ఉంది కాబట్టి, ఈరోజే కదా స్టార్ట్, ఈరోజే స్టార్ట్ కాబట్టి దూళ్ళు మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. దూడలు వచ్చేటప్పటికి పనులు వేయలే కదా, ఇంకా అన్ని పాల పనులతోనే ఉన్నాయి. ఈ కాడ ఏం చెప్పారేనా? ఇవి 1,40,000 అయితే చెప్తున్నాడు. ఎద్దులు దూడలు చూసుకున్నప్పటికీ బాగున్నాయన్నమాట. ఆ కాడి 1,50,000, 1,50,000 అయితే చెప్తున్నాడు. ఈ కాడి వచ్చేటప్పటికి దూడలు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు ఉన్నాయన్నమాట. చూడండి, మీకు రైతు నంబర్ కూడా మీకైతే ఇస్తాను లాస్ట్లో వచ్చేటప్పటికి. ఈ కాడి ఏం చెప్పినా? ఇవి వచ్చేటప్పటికి 85,000 పాలబల్ల దూడలు చూసుకున్నప్పటికీ బాగా మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. ఆ కాడి కాదా? ఏం వేరే వాళ్ళకి ఇంకా 2 గాళ్ళు ఊరికాంచి వస్తాయి అని బ్రదర్ అయితే. ఏం పేరేనా? నాన్నస్వామి. ఏ నంబర్ చెప్పునా మీది? 988 0 52 53 76. అది చూడండి, రైతు నంబర్ అయితే మీకు ఇచ్చాను. దూడలు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. రేట్లు కూడా మ్యాక్సిమము కొద్దిగా తక్కువ రేట్లలోనైతే ఉన్నాయి. ఎవరైనా కావాల్సి ఉంటే మీరు రైతు నంబర్కి అయితే ఇక్కడ పర్సకు వస్తే మీరు ఇక్కడ వీటిని కూడా చూడండి. సర్లేనా, ఓకేలే. ఇప్పుడు కూడా మనకు అల్కేరి ఎద్దులు అనమాట. మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. నా పనులు వేసినాయా అవి లేదా? ఏం చెప్పి ఈ కాడి? 1,50,000, 1,50,000. 1,50,000 అయితే ఈ 2 కాడి 1,50,000 అయితే చెప్తున్నాడు. ఇంకా పాల పనులు అయితే వేయలేదు. దూళ్ళు చూసుకున్నప్పటికీ బాగా మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయి. ఈ కాడి ఏం చెప్పారేనా? 1,65,000. ఇవి వచ్చేటప్పుడు ఈ పనులు వేయలే కదా, ఇవి వచ్చేటప్పటికి 1,65,000 అయితే చెప్తున్నాడు. ఇవి మీయేనా దూళ్ళు? వేరే వాళ్ళు ఈ 2 గంటలేనా మీయే? ఇంకా వస్తాయా దానికైనా? ఇది మొత్తం రెడీ చేసేది. అవి ఏం చెప్పరే? అవి 55,000. అవి అక్కడ లాస్ట్లో ఉండేటి 55,000 అయితే రైతు చెప్తున్నాడు. నా నంబర్ చెప్తావా మీది? 9880 457 338. చూడండి, బ్రదర్ దగ్గర ఇంకా వారం రోజులు అయితే ఇక్కడే ఉంటాడు. ఇంటి దగ్గర కూడా ఉంటాయి కదా, ఇంటి దగ్గర కూడా ఉంటాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. మంచి క్వాలిటీలో ఎద్దులు అయితే ఉన్నాయి. ఏ ఊరు మీది? నాస్తి పక్క. మాస్తి అంటే బంగారుపేట ఆ పక్క. సరేనా, ఓకే. ఇక్కడ కూడా మంచి దూళ్ళు అయితే ఉన్నాయి. అన్ని మొత్తం కూడా
ఎన్నేళ్ళు ఉంటాయి వయసు? వయసు ఎంత ఉంటాయి? కొరదూరులో ఎంత ఉన్నాయి రేట్లు? ఎంత ఎంత నుంచి ఉన్నాయి? ఇవి 25, ఇవి 48, ఆ కాడి 67, ఆ కాడి 49. అవన్నీ మొత్తం ఇవే 44. అవి మొత్తం అన్నీ కూడా చూడండి దూళ్ళు అయితే బాగానే ఉన్నాయి. 40, 50 లోపల అయితే దూళ్ళు అయితే ఉన్నాయి అన్నీ మొత్తం కూడా. ఓకే, రేట్లు చూసుకున్నప్పటికీ ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఓకే, బాగా బెసుకపోతాయి బా. ఇక్కడ మొత్తం వచ్చేటప్పటికి ఎద్దులు అయితే ఇటు సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇవి మొత్తం ఆల్కేర్ ఎద్దులు చూసారు కదా. ఎద్దులు అయితే చాలా అయితే వచ్చాయి. ఇక్కడ మనకు కోడ కూడా ఉంది అన్నమాట. చూసారు కదా, బ్లాక్ కోడ. ఎవరిదేనా? మీదేనా? ఏం చెప్పి కోడ? 1,10,000. 1,10,000 అయితే చెప్తున్నాడు. కోడ చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది కోడ వచ్చేటప్పటికి. పండ్లునా? ఎన్ని పండ్లు ఉన్నాయి? 4 పండ్ల మీద ఉంది. 1,10,000 అయితే చెప్తున్నాడు. బ్లాక్ బుల్ అదే అనమాట. ఏ ఊరు మీది? 10 కిలోమీటర్లా? సరే, ఓకేలేనా. ఇక్కడ కూడా కొన్ని కాన్లు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ను. చూసారు కదా, ఇటు సైడ్ కూడా భారీ సైజు ఎద్దులు అయితే ఉన్నాయి. ఏ ఊరునా? ఏ ఊరు ఎద్దులు? ఆనేపుర. ఎక్కడ అది? మాలూరు తాలూకా. ఏం చెప్పిరే రేటు ఇవి? ఈ కాడి 1,40,000, 1,40,000 అయితే చెప్తున్నాడు కాడి వచ్చేసి. పండ్లునా? కడపండ్లు వచ్చేటప్పటికి మనకు కొమ్ము బాటం కూడా బాగా హెవీగా ఉన్నాయి అన్నమాట. 1,40,000 అయితే చెప్తున్నాడు. అదనమాట. ఈ కాడేనా? 2.5, 2,50,000. ఇవి ఎంత ఉంది పండ్లు? సేమ్ కడపండ్లే. ఆ కాడి వేరేనా వాయి? అదే అనమాట. నంబర్ చెప్తావునా మీది? 9108486709. అది బ్రదర్ దగ్గర ఇంకా ఎద్దులు కూడా ఉంటాయని చెప్తున్నాడు. మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి. అదే అనమాట. ఏ ఊరు అంటే? ఆనేపురం. ఏ తాలూకా? మాలూరు తాలూకా అంట. చూడండి, ఇంకా ఉంటాయి కదా ఇంటి దగ్గర కూడా. ఇంటి దగ్గర లేకుండా కూడా తీస్తారు. అది సర్లేనా? ఓకే. సంగాపురమా? ఎక్కడ అది? ఏం చెప్తావు రేట్లో? ఈ సైడ్ అవి 1,50. ఆ పండ్లు 6 పండ్లు. ఈ సైడు ఈ పక్క ఎద్దులు ఈ 90. ఇది పండ్లు ఇంకా పని లేదు. ఇవి వచ్చేసి ఇంకా పాల పండ్ల మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు. అవి వచ్చేసి పండ్లు అయితే వేసినాయని చెప్తున్నాడు. రేట్లు చూసుకున్నప్పటికీ కొంచెం అటు ఇటు అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఓకే, ఉంటాయా మీ దగ్గర ఎద్దులు? ఉంటాయి. నంబర్ చెప్పు. ఉంటే నంబర్ ఫోన్ నెంబరు లేదా? తెలియదా? సరేలే, ఓకేలే. ఉన్నిలే. అదే అన్నమాట. ఇక్కడ కూడా మనకు కొన్ని కాన్లు అయితే పాలపల్ల దూడలు అయితే ఉన్నాయి. మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది అడిగి చూద్దాము. ఇక్కడ మనకు ఎద్దులైతే 4 గాన్లు అయితే ఎద్దులైతే ఉన్నాయి భారీ సైజులో. ఏ ఊరేనా? ఇక్కడేనా? దగ్గరే. ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువే. ఏం చెప్తారు కాడే? 1,50,000 అయితే చెప్తాం. పండ్లు 6 పండ్ల మీద ఉన్నాయి. 1,50,000 అయితే చెప్తున్నాడు. 6 పండ్లు. ఈ కాడే? ఇది 6 పల్లె. ఇవేం రేటు? ఇది 95,000 అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేటప్పటికి. ఆ కాడ అవి మీవేనా? అవి వేరే వాళ్ళవి.
చూడి ఈ కాడి ఇది 2 చెప్తాను. 2 పనులు 2,10,000. ఎన్ని పనులు? 2 పనుల మీద ఉన్నాయి. 2,10,000 అయితే ఈ కాడ అయితే చెప్తున్నాడు. క్వాలిటీలు కూడా ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి. చూడండి బ్రదర్ దగ్గర నంబర్ కూడా నేను తీసుకుంటాను. ఈ కాడ బ్రదర్ కొత్త కడ ఇది 1,95. బండికి కానీ కాడికి కానీ దేనికైనా కూడా రెడీ. నంబర్ చెప్పు మీదే 9740902547. ఏ ఊరు అంటే? సోమాస్పల్లె, ముల్బాల్ తాలూకా, కోలార్ తాలూకా వస్తుంది. చూడండి బ్రదర్ దగ్గర క్వాలిటీలు కూడా ఎద్దులు అయితే బాగానే ఉన్నాయి. అదే అనమాట. ఇవి కూడా నీయేనా? ఇవి అని చెప్తే కాడి ఇవి 1,00,000 ఇంకా పని లేదు. 1,50,000. 1,05,000. ఈ కాడి ఇవి 1,50,000. 6 పనుల మీద ఉన్నాయి. 1,50,000 అయితే చెప్తున్నాడు. ఈ కాడి కుర్రలు 1,20 ఉన్నిలే పనుకోనిలే 1,20 వచ్చేటప్పటికి 1,20 అయితే చెప్తున్నాడు. ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నా. మనకు సింగల్ వచ్చేసి ఇది మైలేరేద్దా ఎట్లా? రా అటుకి రా. ఇక్కడ వచ్చేటప్పటికి బ్రదర్ది మైలేరెద్దు కూడా ఉంది అనమాట. ఇది ఎక్కడన్నా పోయింది అదే? పోయిందనా? ఏం ప్రైజ్లు ఏమన్నా కొట్టిందా? తమిళనాడుకి ఇస్తాం కదా, ఆంధ్ర అయితే ప్రైజ్లు పండుగ కుచ్చులకు. అవునవునవునా. ఇదేం చెప్పారు రేటు? 3,80,000. పనులు 6 పనుల మీద ఉంది. అది కుచ్చులెద్దు అయితే ఉంది అనమాట. ఇది 3,80,000 అయితే చెప్తున్నాడు. ఎవరికైనా కావాలంటే చూడండి, బ్రదర్ నంబర్ కూడా మీకైతే ఇచ్చాను. సర్లేనా? ఓకేలే. నంబర్ అదే కదా? సరే. పేరు మున్రాజన్. సరే ఓకేలేనా అన్న? నీ పేరు ఏం పేరునా? చలపతి. అన్న కూడా మన వీడియోలు చూస్తూ ఉంటాడంట. కర్ణాటకే కదా మీది? అది చూసి ఆర్కే తెలుగు ట్రావెలర్. సరేనా? మంచి ఎద్దులు అయితే తీసుకొచ్చారు. బాగా లాభానికి అమ్ముకొని పోవాలని కోరుకుంటానా. ఇంకా 4 రోజులు పడుతుంది కదా? 4 రోజులు పడుతుంది. ఓకే సర్లేనా? ఈడు కూడా మనకు ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. ఎద్దులు చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు కాడి ఎద్దులు అయితే ఉన్నాయి. అన్నా ఏం చెప్పారన్నా రేటు? కాడి 2,00,000 అంటే 2.5. 2 అంటే 2. మా కన్నడలో రాదులే మనకు. ఇవి వచ్చేటప్పటికి 2,00,000 అయితే చెప్తున్నాడు. 2,00,000. పనులునా? కడే కళ్ళు వచ్చినాయి. సరే సరే. కడపనులు అయితే కొద్దిగా వచ్చినాయని చెప్తున్నాడు. బండికి కానీ సేద్యానికి కానీ అది దేనికైనా రెడీ అని చెప్తున్నాడు. 2,00,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. కడకు దగ్గరికి అయితే వచ్చాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. సర్లే బ్రదర్ ఓకేలే. ఓకేనా? ఇప్పుడు కూడా మనకు వచ్చేటప్పటికి చాలా కాన్లు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. మరి ఏ ఊరి నుంచి వచ్చాయి ఏం కథ అనేది అడిగి చూద్దాము. భారీ సైజు ఎద్దులు అంతా చాలా మంది అయితే ఉన్నారు. దండిగా మంది కూర్చొని చూస్తున్నారు. నా యా ఊరి నుంచి వచ్చిన ఎద్దులు? బంగారుపేట. ఏది? బాతనపల్లి అంట. బంగారుపేట నుంచి వచ్చినాయి. చాలా కాన్లు అయితే 20 కాన్లు అయితే ఉన్నాయి. ఏది ఏం చెప్తారు ఈ రేటు? 2,05,000. పనులు 4 పనులు 6 పనులు. ఈ కాడి 6 పనులు. 2,10,000. 2,10,000 6 పనుల మీద అయితే ఉన్నాయి. ఇంకో కాడి చూద్దాం రా. ఈ 4 పనులు ఏం చెప్పి? 1,55,000. 1,55,000 అయితే చెప్తున్నాడు. చాలా తెచ్చినారా మీరు మొత్తం అన్ని ఎద్దులు? ఇవే 6 పనులు 4 పనులు. ఇదే అని చెప్పి రేటు? 1,65,000. 1,65,000. 1,65,000.
ఈ కాడి ఈ కడ వచ్చినాయి, కడబండ్ల మీద అయితే ఉన్నాయి. క్వాలిటీలు చూసుకుంటే బాగున్నాయి అన్నమాట. 45 1,55,000. ఇవి వచ్చేటప్పటికి మనకు 1,55,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. కడబండ్లు అయితే వచ్చినాయి. ఈ కాడి బాబు ఒకటి 2 బండ్లు, ఇంకొకటి పాల బండ్ల మీద ఉంది. ఇదేం చెప్పారు రేటు? 1,85,000. బండికి కాడికి బాగా పోతాయా? ఏమన్నా కట్టుకో, బ్రహ్మాండంగా పోతాయి. పుంగనూరు సంతకు వచ్చిందేవా నువ్వు? పుంగనూరు సంతకు వచ్చింటావా? ఈ కాడి 2 ఆర్ఎస్ పల్లె. ఇవి అని చెప్పి రేటు 1,85,000. 1,85,000 ఆర్ఎస్ పనులు. ఈ కాడి చూస్తే భారీగా ఉన్నాయి ఎద్దులు. ఇవి 2 ఆర్ఎస్ పళ్ళేనా? ఇవి వచ్చేసి 2 ఆర్ఎస్ పళ్ళు. ఇవి అని చెప్పి రేటు 2,10,000. ఇవి వచ్చేటప్పటికి 2,10,000 అయితే చెప్తున్నాడు. ఈ కాడి ఒకటి 6 బండ్లు, ఒకటి కడ. ఇవి బండికి బాగా పోతాయి కదా, బ్రహ్మాండ పోతాయి. ఇవి అని చెప్పి రేటు 1,65,000 అయితే చెప్తున్నాడు. నంబర్ చెప్పు నీది. 9980371318. ఏ ఊరు? బాపనపల్లి. ఎక్కడ? బంగారుపేట దగ్గర బాపనపల్లి. అదే అనమాట. ఆ కాడి మీయేనా? అదేం చెప్పిరే? అవి ఆర్ఎస్ పళ్ళు. ఇవి 2 ఆర్ఎస్ పళ్ళు 2,10,000. ఇవి వచ్చేటప్పటికి ఆర్ఎస్ పళ్ళ మీద అయితే ఉన్నాయి. 2,10,000 అయితే చెప్తున్నాడు. బ్రదర్ నంబర్ కూడా ఇచ్చాడు. చాలా కాన్లు అయితే వచ్చాయి. ఈ కాడ ఏం చెప్పి ఈ ఏడప్ప అనుకోండి. రేటు 1,55,000. ఇవి వచ్చేటప్పటికి 1,55,000. వీళ్ళంతా మీ వాళ్ళే, మీ ఊరు వాళ్ళే అందరూ. అది గిరాకులు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. రేట్లు కూడా రీజనబుల్గా అయితే ఉన్నాయి. దాదాపు ఒక 20 కాన్లు అయితే ఇక్కడ మనకు వీడియోలు అయితే ఉన్నాయన్నమాట. రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి. రేట్లు కొద్దిగా అటు ఇటు తగ్గిస్తారు కదా, చెప్పినంత ఉండదు. అదే అన్నమాట. మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, అలాగే అడ్రస్ కూడా మీకైతే బాపనపల్లి అంట, బంగారుపేట దగ్గర. చూడండి, ఎవరన్నా ఈ వారం రోజులు ఉంటాయి కదా, ఇక్కడ 4 రోజులు ఉంటాయి. 4 రోజులు అయితే ఉంటాయి. మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. ఎవరైనా కావాలంటే ఫోన్ అయినా చేసి ఇక్కడికి రావచ్చు, లేదంటే ఇంటి దగ్గర కూడా ఉంటాయి. అది 365 రోజులు సంవత్సరంలో ఏ రోజు కూడా వీళ్ళ దగ్గర అయితే మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఉంటాయి. చూసి ఎవరైనా రావాలనుకుంటే ఆవని పర్సుకు అయితే రావచ్చు. ఇంకా 4 రోజులు అయితే పర్స్ అయితే ఉంటుంది. సర్లే బాబు, ఓకే బాయ్. కూడా మనకు ముల్బాగుల దగ్గర ఒత్తుకుంటా అంట బ్రదర్ది. తానా ఏం చెప్తా, రేట్లు ఎన్ని గంటలు ఉన్నాయి? 15 జతలు ఉన్నాయి. 15 జతలు అయితే ఉన్నాయి. రేట్లు ఎట్ట రీజనబుల్గా ఉంటాయా? తక్కువ అడుగుతారు. ఇంకా 4 రోజులు ఉంటాయి పర్స. రేపు నుంచి బామర్ది ఎద్దులు 15 జతలు 30 ఎద్దులు అయితే. ఆంధ్రానా? కొనేకి వచ్చినారు ఆ నుంచి. రాయలసీమ తెలుసులే, కర్నూలు దగ్గర. ఇది ఏం చెప్తున్నారు రేటు? 1,50,000. పనులు 6 బండ్లు, ఒకటి కడ వచ్చింది. అట్టేరా, అదే అనమాట. 6 బండ్లు కడేసి వచ్చినాయంట. ఈ కాడే ఇవి 4 బండ్లు. ఇవి అని చెప్పి రేటు 1,75,000. 1,75,000 4 బండ్లు. 4 బండ్ల మీద అయితే ఉన్నాయి. 1,75,000 అయితే చెప్తున్నాడు. ఈ కాడి 1,75,000 4 బండ్లు. రేటు 1,70,000. ఇది 1,70,000. 4 బండ్ల మీద ఉన్నాయి. 1,70,000 అయితే చెప్తున్నాడు. ఈ కాడేనా? మీరంతా ఇంకా మీరు ఉండాల్సిందే కదా ఇంకా ఈ వారం అంతా. నారాయణ స్వామి. సరే, ఏం చెప్పిరే? ఈ 1,85. ఇదినా? ఈ 2 1,85. ఈ ఏంటి పనులు? కడమలుపు. అదే అనమాట. ఇవి 1,80. ఇవి కడమలుపే. ఎద్దులు చూసుకుంటే క్వాలిటీలు బాగున్నాయి బా.
మొత్తానికి ఆ లాస్ట్ 1.60 చెప్తా. 1.50 అవి అంతేనా పనులు? అవి 6 పళ్ళు. 6 బండ్లు. ఇవి వచ్చేటప్పటికి 6 బండ్లు. ఆ ఎండలో ఉండేటివి కూడా మీవే. నంబర్ చెప్పు బ్రదర్ మీది. 88 61 46 97 11. ఓసారి అడ్రస్ చెప్పు మళ్ళా. మూలబాగల నుంచి అత్తికొండ 4 కిలోమీటర్. అత్తికుంట 4 కిలోమీటర్లు అంట. బ్రదర్ది మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. అలాగే మీరు పర్సా 4 రోజులు అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చి కావాలనే తీసుకోవచ్చు. మంచి రీజనబుల్ రేట్ అయితే ఇస్తావు కదా. అలాగే ఇంటి దగ్గర కూడా ఉంటాయి. మీకు నచ్చకపోతే పక్కకి వెళ్ళి మళ్ళీ కావాలంటే తీర్చావు కూడా. సరే అట్లే ఆ ఎద్దులు కడిపోతాం రా. చూడండి ఎద్దులు అయితే మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. ఇవి 2 డేస్ పనులా? 2 డేస్ పనులు. ఇవి 1,10,000 2 డేస్ పనులు. ఇవి వచ్చేసి 1,10,000 2 డేస్ పనుల మీద అయితే ఉన్నాయి. ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు ఉన్నాయి. ఇవి 4 వేసి పనులు. ఇవి అని చెప్పి 1.30 4 వేసి పనులు 1,30,000 అయితే చెప్తున్నాడు. చాలా చాలా 15 గాళ్ళు పైన ఉన్నట్టుండయ్యా. ఈ కాడి ఈ 1,25,000 1,25,000 కడమలుపులు. ఎద్దులు చూసుకున్నప్పటికీ ఇవి కూడా బాగున్నాయి అన్నమాట. ఇవి 2 వేసి పనులు. ఈ రేటు 1,10,000 2 వేసి పనుల మీద అయితే ఉన్నాయి. ఇవి 6 పనులు. ఇవి 1,15,000 6 వేసి పనులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఇవి 4 పనులు 1,20,000 4 పనుల మీద అయితే ఉన్నాయి. అవి 4 పనులు. ఇవి 1,20,000 1,20,000 అయితే చెప్తున్నాడు. ఈ పక్కన ఇవి 2 వేసి పనుల మీద అయితే ఉన్నాయి. 1,10,000 అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు. క్వాలిటీలు కూడా బాగున్నాయి ఎద్దులు వచ్చేటప్పటికి. 4 వేసి పనులు 1,60 4 వేసి పనులు. అది 1,60 అయితే చెప్తున్నాడు. ఇది ఆటో ఛానల్ మా ఆర్కే తెలుగు ట్రావెలర్. తెలుగునా? ఇవి 2 పళ్ళు సరికి పట్టండి. వాడు గూపు నాకు సరే ఇప్పుడు పట్టండి. మా బీబీ ఎంత ఇక్కడ ఎంత చెప్తే 1,60 2 వేసి పనులు. 2 వేసి పనులు 1,60 చెప్తాడు. అది ఇవి 4 పళ్ళు. ఈ 4 పనులు ఇవి 1,65 4 వేసి పనుల మీద ఉన్నాయి. అది అనమాట. ఈ కాడేనా 1,45 ఇది ఎన్ని పనులు? ఇవి కూడా 4 పనులు. నంబర్ చెప్పు మీది. 8660 67 2337. ఇది మీది ఆవదే ఊరేనా? అత్తికుంటేనా? అదేనా? లింగాపురమా? ఉంటాయి కదా మీ దగ్గర. అదే అనమాట. ఎవరైనా కావాలంటే చూడండి. మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. ఇంకా 4 రోజులు ఇక్కడ ఆవని పర్స అయితే ఉంటుంది. తర్వాత ఇంటికాడ కూడా ఉంటాయి. యాపకుండా ఉన్నాయా? సరేలే, ఓకేలేనా? ఏనా ఇది మైలేర్దా ఎద్దు? ఆవుల మీదకా? ఏం చెప్తే రేటు? 1,30. ఎన్ని పనులు ఉన్నాయా? 4 పనులు 1,30,000. ఆవుల మీదకి అయితే ఇది 1,30,000 అయితే చెప్తున్నాడు. ఎద్దు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉంది అనమాట. 1,30,000 4 పనుల మీద అయితే ఎద్దు ఉంది అనమాట. ఎవరికైనా కావాలంటే. ఏ ఊరేనా? చెమ్మకూరు. నంబర్ చెప్పు మీది. 91 64 14 66 97. ఎవరైనా కావాలంటే ఆవుల మీదకి కావాలంటే చూడండి. 4 పనుల మీద ఉంది కదా. 2 పనుల నుంచి 4 పనుల మీదకి వచ్చింది. అదే అనమాట. 1,40,000 కదా. 1,30,000 అది చూడండి ఆవుల మీదకి అయితే. సర్లేనా, ఓకేలే. ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు అయితే ఆవని పర్సులు అయితే ఉంటాయి. వారం రోజుల పర్సు అయితే జరుగుతుంది. ఇది శివరాత్రి పోయిన తర్వాత శివరాత్రి నుండి స్టార్ట్ అయ్యి 4 రోజులు పర్సు అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక నుండి, తెలంగాణ నుంచి కూడా రైతులు, వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఎద్దులు కొనుగోలు చేయడము జరుగుతుంది అనమాట. ఓకే, చూసుకున్నప్పటికీ ఎద్దులు అయితే బాగుంటాయి అన్నమాట. ఇక్కడ
మీరు కూడా శివరాత్రికి వచ్చి ఇక్కడ మీరు పర్సులో ఎద్దులు అయితే కొనుగోలు చేసుకోవచ్చు. ఓకే, అదే అనమాట. ఏ ఊరు? మాదేపల్లె. ఏం చెప్తా అన్నా రేటు? ఇది వైట్ 1,60,000 అయితే. పండ్లునా? 6 బండ్ల మీద అయితే ఉన్నాయి. 1,60,000 అయితే చెప్తున్నాడు. ఈ కాడేనా? 1,60,000, 1,60,000 అయితే చెప్తున్నాడు. ఈ ఎద్దులు వచ్చేటప్పటికి ఈ ఎన్ఎస్ బండ్లు ఉన్నాయి, 6 బండ్ల మీద ఉన్నాయి. 1,60,000 6S బండ్ల మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు. ఇవి 4S బండ్లు 1,30,000 అయితే ఉన్నాయి. 6S బండ్ల మీద అయితే ఉన్నాయి. ఎద్దులు చూసుకున్నప్పటికీ మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయన్నమాట. ఏ ఊరినా? దొడ్డ మాదనల్లి. దొడ్డ మాదనల్లి. మీకు రైతు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. ఎవరైనా కావాలంటే రైతు కాల్ చేయండి. ఇంటి దగ్గర కూడా ఎద్దులు అయితే మంచి క్వాలిటీలు అయితే ఉంటాయి. అది అనమాట. ఈ కాడినా 2 పళ్ళు, ఇవి 2S పళ్ళు. 2S పళ్ళు. ఏం చెప్పిరి? 2,60,000. 2,60,000 అయితే చెప్తున్నాడు. 2S పళ్ళు. ఎద్దులు కూడా భారీ సైజు ఉన్నాయి, మంచి క్వాలిటీలు అయితే ఉన్నాయన్నమాట. ఈ కాడేనా? 4 పళ్ళు. ఇవి 4S పళ్ళు. 1,90,000. 1,90,000 4S పండ్ల మీద అయితే ఉన్నాయి. 1,90,000 4S పండ్లు. మీకు రైతు నంబర్ కూడా ఇస్తాను. అదే అనమాట. ఈ కాడేనా? 2,50,000. 2,50,000. 2,50,000 రాముడు లక్ష్మణుడు అంట. 6S పండ్ల మీద అయితే ఉన్నాయి ఎద్దులు, మంచి క్వాలిటీలు. ఈ కాడి అది. ఈ 2,70,000. ఇవి 2 4S పనులే. ఇవి 2 వచ్చేటప్పటికి 4S పనుల మీద ఉన్నాయి. 2,70,000 అయితే రైతు అయితే చెప్తున్నాడు. ఇక్కడ ఈ కాడేనా? 1,70,000. 1,70,000. ఈ ఎన్ఎస్ పనులు ఇవి 6S పనులు. ఇవి 6S పనులు 1,70,000. 1,70,000 అయితే చెప్తున్నాడు. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకు కోడలు కూడా ఉన్నాయన్నమాట. ఏవి సైజు కోడలు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేటప్పటికి 6S పనుల మీద అయితే ఉన్నాయి. ఏం చెప్పారు రేట్? 3 లక్షలు. 3 లక్షలు 3 లక్షలు అయితే చెప్తున్నాడు. 6S పనులు. రేట్లు రీజనబుల్గా ఇస్తారా ఇక్కడికి వస్తే? అదే అనమాట. రేట్లు కూడా రీజనబుల్గానే ఇస్తామని చెప్తున్నారు. అలాగే పర్స ఇంకా 4 రోజులు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంటి దగ్గర కూడా ఉంటాయి. మీకు గిట్టకపోతే ఏరే సాటు కూడా మళ్ళీ తీస్తారు కూడా. మాదేపల్లె మారప్ప అంటే ఎవరైనా చెప్తారనమాట. ముల్బాల్ దగ్గరేనా? ముల్బాల్ పక్కలోనే. సరేనా? ఇరుపాక్షి కనపడతానులే, బాగా కనపడతానులే. ఆ నంబర్ చెప్పునా? 8660672337. మంచి క్వాలిటీ ఎద్దులు అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. మొత్తము ఇక్కడే వంట చేసుకోవడము అంతా ఇక్కడే. ఇంకా 4 రోజులు బ్రహ్మాండంగా తీసినలే. మారెప్పనా? ఏం పేరు? మారెప్ప. సరేనా? మాదేపల్లి మారెప్ప. సరేనా? ఓకే. సరే చూడండి, మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను, అసలు అడ్రస్ కూడా ఇచ్చాను. మొత్తం ఇక్కడే వీళ్ళు వంట గింట అంతా ఇక్కడ ఈ 4 రోజులు 5 రోజులు. కానీ ఉన్నీలే ఉన్నాయి. మాది పొలంనేరు. చూడండి, మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. మంచి రేట్లు కూడా రీజనబుల్గా ఇస్తామని చెప్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చి రేట్లు కూడా మీరు మాట్లాడుకుంటే తగ్గిస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు. సరేనా మరపనా? ఓకే, బాయ్. ఓకే ఫ్రెండ్స్, అదనమాట. మంచి క్వాలిటీ ఎద్దులు అయితే మీకైతే చూపించాను. రేట్లు కూడా రీజనబుల్ రేట్లు అయితే చెప్తారు. మనం బేరం మాట్లాడుకుంటే కొద్దిగా అటు ఇటు అయితే తగ్గిస్తారనమాట. మంచి క్వాలిటీలు అయితే ఎద్దులు అయితే ఉన్నాయి. ఓకే, ఈ ఆవని సంత ప్రతి శివరాత్రి నుండి 4, 5, 6 రోజులైతే సంత అయితే భారీగా జరుగుతుంది. భారీగా ఎద్దులు అయితే వస్తాయి. ఎవరన్నా రావాలనుకుంటే ఈ 4 రోజుల్లో కూడా మీరు రావచ్చు.
అదే అనమాట. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఐ బటన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే.